హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యకు రాజ్యాంగ సదుపాయాల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రాజ్యాంగ సదుపాయాలు. మన రాజ్యాంగ చట్టం ప్రకారం విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి సంబంధించిన అంశం. రాజ్యాంగం 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించేందుకు కట్టుబడింది. విద్యా విషయక హక్కు కూడా దేశంలోని పౌరులందరికీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కును 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నం చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 45ను ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 29, 30 ప్రకారం మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు. ఆర్టికల్ 350A ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు. ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు విద్యా ఆర్థిక సహకారం. ఆర్టికల్ 15(1), 15(3), 16(1) ప్రకారం స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించటం. ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళలకు, పిల్లలకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు. ఆర్టికల్ 15(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి విద్యా సంబంధమైన విషయాలలో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. దీనిని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారు. ఆర్టికల్ 15(5) ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన ఇతర సామాజిక వర్గాల వారికి విద్యా సంబంధమైన విషయాలలో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. దీనిని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో చేర్చారు. ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు. 21A విద్యా హక్కు చట్టం. దీనిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చారు. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకిరీ నిషేధం. ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిషేధం. దీని ప్రకారం 14 సంవత్సరంలోపు పిల్లలు ప్రమాదకర పనులలో పనిచేయడం నేరం. బాల కార్మిక వ్యవస్థ చట్టంను 1954 సంవత్సరంలో తెచ్చారు. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం. ఆర్టికల్ 29(1) ప్రకారం ప్రతి వ్యక్తి తన లిపిని, భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలదు. ఆర్టికల్ 29(2) ప్రకారం విద్యాలయాల ప్రవేశాల విషయంలో ఎటువంటి వివక్షతను చూపరాదు. ఆర్టికల్ 30 విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ఆర్టికల్ 350A విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.